రాజకీయం అనేది ఎప్పుడు వన్ డే మ్యాచ్ కాదు. రాజకీయం అనేది టెస్ట్ మ్యాచ్. అది పర్మనెంట్ గా ఒక టెస్ట్ తర్వాత ఇంకోటి జరుగుతూనే ఉంటుంది. అందులో సీజ్ అండ్ ప్లేయర్స్ అంటారే, బాగా పట్టు కలిగిన యువతులు ఎప్పుడూ సిద్ధమవుతూనే ఉంటారు. బీఆర్ఎస్ విషయంలో వాళ్ళ పార్టీ స్థాపించిన రజతోత్సవ వేడుకలు అనేది ఇప్పుడు తీసుకున్నారు. నాకు బాగా తెలుసు, గతంలో వరంగల్లో జరిపిన రోజు నేను వరంగల్లో ఉన్నా. ఇప్పుడు 2001-2 ఆ ప్రాంతాల్లో. అప్పుడు కేసీఆర్ ఫస్ట్ షో. ఇప్పుడు కూడా వాళ్ళు దాదాపు అక్కడే చేయాలని ఆ నిర్ణయానికి వస్తున్నారు. రెండవది, ఇందాక మీరు అడిగారు కదా, రేవంత్ రెడ్డి ఎదుటివాడి కష్టాలు, ప్రత్యర్థి కష్టాలే మనకు ప్రయోజనకరము లేకపోతే మనకు అనుకూలం అనుకోవాలి కదా ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద వరుసగా కోర్టుల్లో రావటం, పార్టీలో కొద్దిగా అసమ్మతి, పదవులు రాని వాళ్ళ, ఉదాహరణకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ సణుకుడు, ఇవి బీఆర్ఎస్ వాడు మాకు ఉపయోగకరమైన ఒక భావానికి వస్తున్నారు. కేసీఆర్ కూడా జగన్ లాగే. మీరు వాళ్ళిద్దరిలో చాలా పోలికలు గమనిస్తారు. కలుసుకోకపోవటము, శాసనసభకు రాకపోవటము, ఇలాంటివి. ఇప్పుడు ఆయన తన ఫామ్ హౌస్ లో అందరినీ కలుసుకుంటున్నాడు, ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. 1-2 రోజులు, ఒక్కరోజు శాసనసభకు కూడా వచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా పుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.